కృష్ణ కాల్ చేస్తున్నారు షికాగో నుంచి. కృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్, రెడ్డి గారు. నాకు వైసీపీ పార్టీ అంటే నాకు చాలా అభిమానం సార్. ఫస్ట్ పాయింట్ ప్రస్తుతం అందరూ అంటున్నట్టు అభివృద్ధి లేదు అంటారు. అభివృద్ధి అయ్యిందో లేదో అనేది ఆంధ్ర ప్రజలకు పూర్తిగా తెలుసు సార్. సో చిన్న నాకు సూచన సార్, మన జగన్ గారి మీటింగ్స్ అవుతున్నప్పుడు పర్టికులర్ గా ఏపీ వైజ్ మీరు చెప్తున్న డెవలప్మెంట్ లో అయిన మేజర్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ కానీ డిస్ప్లే డివైస్ స్క్రీన్ స్టేజ్ మీద పెడితే ఆంధ్రప్రదేశ్ రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నది ఒక ఎల్సిడి స్క్రీన్ మీద జస్ట్ ప్రొజెక్టర్ పెడితే జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు బాగుంటుందని నా అభిప్రాయం సార్. రెండు, అందరూ వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి పేద ప్రజలకి పెన్షన్ ఇస్తుంటే చాలా ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు మాట్లాడుతున్నారు కదా సార్. మనం చికెన్ బిర్యానీ కావాలంటే హోమ్ డెలివరీ కాల్ చేస్తున్నాం సార్, లేదంటే మందు కావాలంటే హోమ్ డెలివరీకి ఇస్తున్నారు, లేదా మెడిసిన్స్ కావాలంటే హోమ్ డెలివరీకి ప్రిఫర్ చేస్తున్నాం. ఒక పేదవాడికి హోమ్ డెలివరీ పెన్షన్ ఇస్తే అంత భూబండరం ఏదో బద్దలైపోయినట్టు అందరూ మాట్లాడుతున్నారు సార్. రేపు పొద్దున్న ఈ వాలంటీర్లే వామనవతారాలు అనవసరంగా కామెంట్ చేస్తున్న వాళ్ళంగా అసహ్యతనం చెప్పేస్తారేమోనని నా అభిప్రాయం సార్. దీని మీద మీ కామెంట్ చెప్పండి సార్. సార్, చికాగో నుంచి మీరు మాట్లాడి ఏదైతే మీరు చెప్పారో వాటిలో మెయిన్ పాయింట్ వాలంటీర్ల వ్యవస్థ ఈ దేశంలోనే వినూత్నమైన బ్రెయిన్ చైల్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీమ్. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఎక్కడో పారదర్శకంగా లేకుండా దూరంగా ఉంటుందని, ప్రభుత్వం అంటే మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాలని, కలెక్టరేట్ల చుట్టూ తిరగాలని, ఎమ్మెల్యే చుట్టూ రికమెండేషన్ కోసం వెళ్ళాలి, ఎంపీ గురించి పడిగాపులు గడాలి, మంత్రివర్గంలో ఉన్న మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దయాదక్షిణాలు సిఫార్సు లెటర్ కావాలి. అలాంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి సామాన్యుడికి బాధ్యతగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతి సేవ అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించిన క్షణంలో ఆయన మానస పత్రిక అయిన ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఏదైతే ఏర్పడిందో, సీఎం టు గ్రామ సచివాలయాలు, గ్రామ సచివాలయాలు టు వాలంటీర్ టు డైరెక్ట్లీ పబ్లిక్, ఒక 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ 50 ఇళ్లకు బాధ్యుడిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీము ప్రతి ఒక్క ఇంటికి నేరుగా డెలివరీ మెకానిజాన్ని ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో. We are living in two different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. ఎమ్మెల్యే సిఫార్సు కానీ, లేకపోతే ఎంపీ సిఫార్సు కానీ, లేకపోతే ఈ మంత్రుల సిఫార్సు కానీ అవసరం లేకుండా, మండల రెవెన్యూ కార్యాలయాలు కలెక్టరేట్లకు పోయి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా ఇచ్చిన ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా వాళ్ళ అకౌంట్ లోకి 2,70,000 కోట్ల రూపాయల పైగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా ట్రాన్స్ఫర్ అయితే ఎవరికి ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది? కడుపు అంటే ఎందుకు? పేదవాడు బాగుపడితే ఎందుకు ఇంత ఏడుపు ఉంటాం? అంతేకాదు, పేదవాడిని కొంచెం పైకి లేపి పెంచడం, వాళ్ళని సోషల్ అప్లిఫ్ట్మెంట్ చేయటం ఎందుకు పెత్తందారీ వ్యవస్థగా నచ్చదు అంటాం. అందుకనే వాళ్ళు భయపడుతున్నారు అంటుంది. ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయ కాన్సెప్ట్ ఎప్పుడో బాపూజీ గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం వైపుగా గ్రామ సచివాలయాన్ని, వార్డు సచివాలయాన్ని ప్రతి గ్రామంలో వార్డులో మేము పెట్టడం నేరమా? ప్రతి ఒక్క అర్హుడికి పెన్షన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కానీ, లేకపోతే ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క విషయానికి వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇల్లు శాంక్షన్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లో వచ్చిన ప్రాబ్లం కానీ, అమ్మఒడి గురించి కానీ, ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీలో పేదల్ని కాపాడుకోవడం కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఒకటే అండి. వినూత్నమైన కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు దాని పక్కనే పెట్టి, దాని పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి, ప్రతి ఇంట్లో ఎవరు ఎలా బతుకుతున్నారో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎట్లా అప్లిఫ్ట్ చేయొచ్చు అనేది సర్వేలు చేయడంతో పాటు మంచి పని చేస్తే ఇంత బాధ ఎందుకండి? ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టి కూడా ఇన్ని ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నారంటే, వాళ్ళ దగ్గర సరుకు లేదు, గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఒకరికి ముగ్గురు కలిసిన జెండాలు జతగట్టినా కూడా ఏం చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం కదిలించలేం కదా, కనీసం ఆయన ఏమన్నా అంటే జనాలు తిరుగుబాటు చేసేలా ఉన్నారనే భయం ఏదైతే ఏర్పడిందో ఈ అభద్రత కారణం. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా విజన్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అంటే ఏమీ తెలియదు. సెల్ ఫోన్ కనిపెట్టానో, లేకపోతే సునామీని కంట్రోల్ చేస్తానో, ఆయన అధికారంలో ఉంటే కోవిడ్ రాదనో మాయదారి కబుర్ని చెప్పే ప్రభుత్వం అది కాదు. నిర్మాణాత్మకంగా ఇందాక చెప్పాను, 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు,
ఈ 10 ఫిషింగ్ హార్బర్ల ద్వారా అక్రమ సంపద ఇప్పటికొప్పటిగా పెరిగితే ప్రాసెసింగ్ ప్లాంట్లు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది, కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయడం తప్ప